ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు నాతో కలిసి. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, అందరూ కష్టకాలములో వారి రక్షకుడా, కష్టకాలములో వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశిగా ఉన్నావు, ఏళ రాత్రివేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. ఏ శూరుడట? కొంచెం గట్టిగా. ఏ శూరుడట? రక్షింపలేని శూరుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. చివరి మాట, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. చివరి మాట నాతో కలిసి చెప్పండి. యెహోవా, మేము, ఇంకొకసారి, మేము నీ పేరు పెట్టబడిన వారిమి, మమ్మను చేయి విడవకయ్యా. రైట్. భక్తుడైన ఇర్మియా చేసిన ప్రార్థన ఇది. కన్నీటి ప్రవక్త అని పేరుగాంచిన ప్రవక్త ఇశ్రాయేలు దేశం తరపున ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఓ దైవజనుడు పెట్టిన మొర. క్రైస్తవ జనమ, క్రైస్తవ జీవితంలో మేలైన కీలైన, లాభమైన నష్టమైన ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన శక్తి నీ ప్రార్థనా జీవితంలో దాగుంది. ఎప్పుడైనా దేవుని సహాయం నీకు దూరమైపోయింది అని నీకు తెలిసినప్పుడు మీరు నేను చేయాల్సిందే ఆయన సన్నిధిలో ప్రణమిల్లి, ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు చిన్న ప్రార్థన చేస్తావే, ఆ చిన్న ప్రార్థనే గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తుంది. ప్రార్థనను గూర్చి ఓ భక్తుడు ఇలా అంటాడు, ప్రపంచమంతటిని దేవుని హస్తం కదిలిస్తూ ఉంది. సూర్య చంద్ర నక్షత్రాదులనైనా, పంచభూతములనైనా, క్రింద భూమినైనా, భూమిలో ఉన్న సమస్తాన్నైనా, సముద్రాన్నైనా, సముద్రంలో సంచరించే జీవరాశులనైనా, ప్రపంచ దేశాలన్నిటినీ కదిలిస్తుంది దేవుని హస్తమైతే, ఆ దేవుని హస్తాన్ని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగుంది. దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తాడు అనేది ఎంత వాస్తవమో, ప్రపంచాన్ని కదిలించే దేవుని మనస్సును కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ అనుభవంలో ఉందన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు భక్తుడైన ఇర్మియా దేవుని సన్నిధిలో పెడుతున్న మొర చివరి మాట ఏమంటాడంటే, అయ్యా, మేము నీ పేరు పెట్టబడిన వారిమే. నాకు ఈ మాట దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఏడ్పు, నా హృదయం ఇలా పిండబడినట్లు అయిపోయింది. అయ్యా, మమ్మల్ని చూసిన ప్రజలంతా ఇదిగో వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు యేసు ప్రభు పిల్లలు అని ఇట్లే అంటున్నారు. అవును, నీ పేరు పెట్టబడిన పిల్లలమయ్యా. నీ పేరు పెట్టబడిన పిల్లలైన మేము దీనస్థితిలో ఉంటే అది నీకు అవమానం కదా? త్రోసివేయబడిన స్థితిలో ఉంటే అది నీ నామానికి దూషణ కదా? అయ్యా, నీ పేరు పెట్టబడిన మమ్మలను చేయి విడవకయ్యా అని భక్తుడు గగ్గోలు పెట్టి ఏడుస్తూ చేసినటువంటి ప్రార్థన. క్రైస్తవ జనమా, ఈ గడ్డు దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నా హృదయంలో దేవుడుంచిన భారభరితమైన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకప్పుడు క్రైస్తవుడు అంటంతో కొంతమంది తెలిసి తెలియక, క్రైస్తవుడు అంటే లేబరోడురా, క్రైస్తవుడు అంటే మా చేతి నీళ్ళు త్రాగి బ్రతికేవాడురా, క్రైస్తవుడు అంటే బానిస బ్రతుకు బ్రతికేవాడురా, మేము వడ్డీకి ఇస్తే బ్రతికేవాళ్ళరా, మా దగ్గర అప్పులు చేసుకొని బ్రతికేవాళ్ళరా, మా మోచేతి నీళ్లు త్రాగి బ్రతికేవాళ్ళరా అని ఒకప్పుడు పేరు ఉండేదేమో. ఒకరోజు రాబోతుంది, క్రైస్తవులను రాజ్యములకు శిరస్సు వంటి జనముగా దేవుడు తన మహిమ కొరకు నిలవబెట్టబోతున్నాడు.
ఏ స్థలములో క్రైస్తవుడు వెలివేయబడ్డాడో, ఏ ప్రాంతంలో క్రైస్తవుడు తృణీకరించబడ్డాడో, ఏ ప్రాంతంలో క్రైస్తవుడు చిన్న చూపు చూడబడ్డాడో, తృణీకరించబడిన చోటే ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, తృణీకరించబడిన చోటే, వెలివేయబడిన చోటే మూలకు తలరాలుగా నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టును గాక. ఎందుకో చెప్పమంటారా? జెర్మియా పాస్టర్ అనేవాడు గొప్పోడు అని చాటి చెప్పుకోవటానికి కాదు. వీడు గొప్పోడని చాటి చెప్పుకోవటానికి వీడు గొప్పతనమే ఉంది. జార్జ్ గొప్పోడు అని చాటి చెప్పుకోవటానికి కాదు. మనమేదో గొప్పోళ్ళం అని చాటి చెప్పుకోవటానికి కాదు దేవుడు మనల్ని ఆశీర్వదించేది. ఎందుకో తెలుసా? ఆయన నామ ఘనత కొరకు, అన్యజనుల మధ్యలో ఆయన మహోన్నతుడు అనిపించుకోవాలని, అన్యజనుల మధ్యలో తనను ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో ఎలాంటి శూర కార్యక్రమాలు జరిగించగలడో ఆయన నామ ఘనత కొరకు. ఒకప్పుడు దాసులుగా ఉన్న నీ బ్రతుకులను యజమానులుగా నా దేవుడు మార్చునుగాక. మరలా చెప్తున్నాను, దేని కొరకు తెలుసా? ఆయన నామ ఘనత కొరకు. రోజు నీ పిల్లల విషయమై ప్రార్థించేటప్పుడు చెల్లి ఈ మాటను, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను, అయ్యా నీ పేరు పెట్టబడిన పిల్లలం కదయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రజలం కదయ్యా, మమ్మల్ని చేయి విడిచిపెట్టకయ్యా, మా పిల్లలను చేయి విడిచిపెట్టకయ్యా, మా కుటుంబాన్ని చేయి విడిచిపెట్టకయ్యా, నీ నామ ఘనత కొరకు మా చేతులు పట్టుకొని లేవనెత్తయ్యా. ప్రతి దినం ఈ ప్రార్థన చేయుదుగాక. అసలు ఇర్మియా ప్రవక్త ఈ ప్రార్థన చేయటానికి కారణం, ఆ దేశంలో దేవుడు ఎలా ఉన్నారు, దేవుని ఎలా సంబోధిస్తాడు. ఇజ్రాయేలు రక్షక, ఇజ్రాయేలీలకు ఆశ్రయుడా, కష్టకాలములో రక్షకుడా. నీవేళ మా దేశంలో పరదేశిగా ఉన్నావు, రాత్రివేళ బస చేయటానికి గుడారము వేయు ప్రయాణస్తుని వలె నీవేళ మా మధ్యలో ఉన్నావు, భ్రమసిన వాని వలె మా మధ్య ఉన్నావేంటయ్యా. రక్షింపలేని శూరునిగా నిస్సహాయ స్థితిలో మా మధ్యలో నువ్వెందుకున్నావయ్యా. కష్టకాలములో నువ్వు రక్షకుడివి కదా, ఇశ్రాయేలీలకు ఆశ్రయుడివి కదా. ఇశ్రాయేలు దేశం 14వ అధ్యాయంలో భయంకరమైన కరువులో చిక్కుకుంది. వర్షం పడక, నిన్న వర్షం పడిన దాన్ని గురించి విన్నాం కదా, వర్షం పడక దేశంలో నేల చీలిపోయి పశువులకు మేత దొరక్క భయంకరమైన కరువు కాటకాల మధ్యలో దేశం అల్లాడిపోతుంది. త్రాగటానికి గుక్కెడు నీళ్లు లేక దయనీయ స్థితిలో కరువులో చిక్కుకుంది. అయ్యా, ఇశ్రాయేలీలు కష్టంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో నువ్వు రక్షకుడివి కదా, రక్షకుడుగా మా దగ్గరికి నువ్వెందుకు రావట్లా? బిడ్డలారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? కష్టకాలములో నీకు రక్షకుడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన పరిస్థితులు అంతా బాగున్నప్పుడు ఊరంతా మనకు బంధువులే, పలకరించకపోయినా మీదబడి మరీ పలకరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా పరిస్థితులు తలకిందులు అయిపోయాయా, నా అనేవాడే ముఖం చాటేయటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు జనబలం, ధనబలం, కులబలాన్ని చూసి నాకేమండి ఇంత బలం ఉంది, ఇంత బలగం ఉంది అని కొన్నిసార్లు మోసపోతాం. కొన్ని సందర్భాల్లో మన బంధువులు అంటారు, రేయ్ నీకే కష్టం వచ్చినా కలవరపడకరా, చేమ చిటుక్కుమని గుట్టిన కాకి చేత కప్పురు పంపించరా, రెక్కలు కట్టుకొని వెళ్తామంటారు. ఏమంటారు చెప్పండి? చేమ చిటుక్కుమని గుట్టిన, ఆహా, కాకి చేత కప్పురు పంపించరా, SMS ఏం అవసరంలా, ఫోన్ అవసరంలా, కాకి చేత కప్పురు పంపించరా, రెక్కలు కట్టుకొని వెళ్తామంటారు. ఆ మాట విని ఇంత మంచి స్నేహితులు నాకున్నారు, నాకేముంది అని ఎప్పుడైనా నీకు ఆపద వచ్చినప్పుడు అదే స్నేహితుడికి ఫోన్ చేశారే, ఓ 10,000 రూపాయలు కావాలరా అని అడిగేవనుకో, ఏమంటాడో తెలుసా స్నేహితుడు? అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే, అర్ధగంట ముందు అడగాల్సిందిరా, ఇందాకే నా ఫ్రెండ్కి ఇచ్చారా, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవురా. చూసారా?
చేమ చిటుక్కుమని కుట్టిన కాకి చేత కప్పురు పంపించు రెక్కలు కట్టుకొని వాళ్తానన్న నా స్నేహితుడు నిజంగా నీ ఆపద సమయంలో ముఖం చాటేస్తాడు, నీ కష్టకాలంలో ముఖం చాటేస్తాడు. నేను ప్రకటించే నా దేవుడు నీ కష్టకాలంలో రక్షకుడిగా ప్రత్యక్షమయ్యే నమ్మదగిన దేవుడు. అందుకని కీర్తనకర్త అంటాడు, ఆపత్కాలములో ఆయన, ఇంకోసారి చెప్పాలి, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. బిడ్డలారా, నువ్వు కష్టంలో ఉన్నావని నీ దేవునికి తెలిస్తే చాలు. నువ్వు పిలిచి పిలవక మునిపే, మొరపెట్టక మునిపే గగనమును చీల్చుకొని నీ యొద్దకు దిగి వచ్చే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. ఆ 12 మంది శిష్యులు గలిలయ సముద్రం గుండా వెళ్తున్నారు. అకస్మాత్తుగా పెను తుఫాను. ఆ గలిలయ సముద్రంలో వాళ్ళ గుండె గలిబిలైపోయింది. ఆ గలిబిలైన పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు మొరపెట్టల. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వారు బహు కష్టపడుచుండగా ఆయన చూచి నడుచుకుంటా ఆయనే వాళ్ళ దగ్గరికి దిగొచ్చాడట. వాళ్ళు మొరపెట్ల, అయ్యా మేము కష్టంలో ఉన్నాం, ఏది లేకపోతున్నాం, మా వల్ల కాదయ్యా, తెడ్డు వేయలేకపోతున్నాం, ఈ నట్టనడి సముద్రంలో పడవ మునిగిపోద్దేమోనే భయం వేస్తుంది, రక్షకుడా మా దగ్గరకు వచ్చి రక్షించయ్యా అని వాళ్ళు మొరపెట్టలేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు బహు కష్టపడుట చూచి, విన్నారా? బహు కష్టపడుట చూచి ఆయనే వాళ్ళని వెతుక్కుంటా వాళ్ళ దగ్గరకు వచ్చాడట. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, మీలో ఎవరైనా కుటుంబాన్ని నడిపించే విషయంలో కష్టపడుతున్నారా? పిల్లలను పెంచే విషయంలో అల్లాడిపోతున్నారా? చిన్న జీతంతో బండెడి సంసారం నెట్టుకు రావటం బహు కష్టమైపోతుందా? ఒక శుభవార్త, వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ యొద్దకు దిగి వచ్చిన దేవుడు ఈ రాత్రి నీ కష్టాన్ని చూసి నీ యొద్దకు దేవుడు దిగివచ్చునుగాక, నీ యొద్దకు దేవుడు దిగివచ్చునుగాక. కష్టమును చూసి దేవుడు, ఈ దేవుడు దిగి వచ్చే దేవుడు ఒక్కొక్క బిడ్డని రాత్రి దేవుడు దర్శించునుగాక. అయితే బాధ ఏంటంటే, కష్టాన్ని చూసి దిగి వచ్చే దేవుడు వాళ్ళ దగ్గరికి రావట్లేదట. ఆ దేశంలో వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, కానీ వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు అని బైబిల్లో రాయబడిందో తెలుసా? అయ్యా, మా మధ్యలో నువ్వు పరదేశిగా ఉన్నావు, మా దేశంలోనే ఉన్నావు, మా మధ్యలోనే ఉన్నావు, ఆత్మస్వరూపిగా మా మధ్యలోనే నువ్వు సంచరిస్తున్నావు. మా మధ్యలో ఉన్న నీవు ఎలా ఉన్నావంటే పరదేశిగా ఉన్నావు. దేవుడు పరదేశిగా ఉండటం ఏంటి? మా మధ్యలో నువ్వు పరదేశిగా ఉన్నావు. పరదేశికి ఉండే స్వభావం ఏంటంటే, తాను పరదేశంలో ఉంటే తన సొంత దేశాన్ని గురించి ఆలోచిస్తాడు, మాట్లాడతాడు, కానీ తానుంటున్న పరదేశంలో ఏ సంగతి జరిగినా వాటి మీద లక్ష్య పెట్టడం. పరదేశంలో ఎవరైనా కొట్లాడుకుంటున్నారు, మనకెందుకురా భయ్, ఇది మన ఊరు కాదు కదా, మన దేశం కాదు కదా, మన ప్రాంతం కాదు కదా, ఈ ప్రాంతంలో జరిగే వాటి మీద నేనెందుకు లక్ష్య పెడతా? పరదేశంలో ఉండేవాడు ఆ పరదేశంలో జరిగే సంఘటనల మీద లక్ష్యముంచడు. ఓ మాట అడుగుతా, నా వైపు చూసి సమాధానం చెప్పండి. మీరు రోజు తెలుగు పేపర్ చదువుతారా, మలయాళీ పేపర్ చదువుతారా? కొంచెం గట్టిగా. ఎవరైనా మలయాళీ పేపర్ చదివే వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి, పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్ లేపిస్తా. ఎందుకు మలయాళీ పేపర్ చదవరు? మలయాళం రాదనే కాదు, అది మన రాష్ట్రం కాదు కదా, అది మన ప్రాంతం కాదు కదా. కర్ణాటక మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడం. మహారాష్ట్ర మన దేశంలోదైనా మహారాష్ట్రాన్ని గురించి మాట్లాడం. భారతదేశంలో బ్రతికే ప్రజలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, ఇంగ్లాండ్ దేశంలో ఏం జరుగుతుంది, వాటిని గూర్చి మాట్లాడరు. ఒక మాట అడుగుతా, ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి పేరు, ఒక్కొక్కరు చక్కగా నవ్వుకుంటున్నారు,
ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి పేరు ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. నన్ను అడగండి, నాకు కూడా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానమంత్రి పేరు నాకెందుకు? భారతదేశ ప్రధాని ఎవరు అని అడగకుండానే చెప్పేస్తారు మీరు. ఎందుకు? ఇది మన సొంత దేశం. మన సొంత దేశంలో జరిగే ప్రతి దాని మీద లక్ష్యం ఉంచుతాం. ఇశ్రాయేలు దేశంలో దేవుడున్నా ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడట. నాకెందుకు వీళ్ళ జోలి? నాకెందుకు ఈ కుటుంబం జోలి? నాకెందుకు వీళ్ళ పిల్లల జోలి? ఆ పిల్లలు ఏమైపోతే నాకెందుకు? వీళ్ళ కుటుంబాలు ఏమైతే నాకెందుకని ఆ దేశంలో ఉంటూ దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచలేదట. ఎందుకు దేవుడు దేశం మీద లక్ష్యం ఉంచలేదో చెప్పంటారా? అసలు ఆ దేశం ఎలాంటిదంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు లక్ష్య పెట్టే దేశము ఇశ్రాయేలు దేశం. అలాంటి దేశం మీద దేవుడు లక్ష్య పెట్టకుండా పరదేశిగా ఉన్నాడట. కారణం ఏంటో చెప్పంటారా? ఆ ప్రజలు దేవునిని లక్ష్య పెట్టలేదు గనుక దేవుడు ఆ ప్రజలను లక్ష్య పెట్టలా. ఆ ప్రజలు దేవుని లక్ష్య పెట్టలేదు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుని సన్నిధిని లక్ష్య పెట్టలేదు, మోకాళ్ళ అనుభవాన్ని లక్ష్య పెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. ఓ రకంగా దేవుడంటే పెడముఖం పెట్టుకొని ఆ దేవుణ్ణి ప్రజలు లక్ష్య పెట్టలేదు గనుక దేవుడు ఆ ప్రజల మధ్యలో ఉన్న ప్రజలను లక్ష్య పెట్టకుండా ఆ దేశములో పరదేశిగా ఉన్నాడట. వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, నా వైపు చూడు. దేవుడు నీ కుటుంబంలో ఏ చిన్న కష్టం నష్టం కలిగినా దేవుడు జోక్యం చేసుకొని పనిచేస్తున్నాడా? దేవుడు మౌనమైనట్లుగా అయిపోయిందా? నీ విషయంలో చిన్న కరువు కలిగినా చిన్న కష్టం కలిగినా దేవుడు జోక్యం చేసి పరిష్కరిస్తున్నాడా? కొన్ని నెలల బట్టి ఏడుస్తున్నా దేవుడు మౌనమైనట్లుగా నీ పరిస్థితి అయిపోయిందా? ఎందుకు వీళ్ళ విషయంలో దేవుడు మౌనమై లక్ష్య పెట్టలేదో చెప్పంటారా? వారు దేవునిని లక్ష్య పెట్టలేదు, దేవుని ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. అందుకని దేవుడు వాళ్ళ మీద లక్ష్యం ఉంచకుండా పెడముఖం పెట్టుకున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఎంతమంది బైబిల్ మీద లక్ష్యం ఉంచుతున్నారు, సెల్ ఫోన్ మీద లక్ష్యం ఉంచుతున్నారు? పడకల మీద నుంచి లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవాలి, నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. లేవటంతో ఎంతమంది కళ్ళు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుతున్నాయి? ఒకప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉండేదో తెలుసా? క్రైస్తవుడు రాత్రి పండుకునేటప్పుడు తప్పకుండా తలగడ దగ్గర చెప్పండి ఏం పెట్టుకునేవాడు చూసారా? తలగడ ప్రక్కన పడకల మీద అలా వెళ్ళక మునిపే తలగడ ప్రక్కన ప్రతి క్రైస్తవుడు బైబిల్ పెట్టుకునేవాడు. ఎందుకో తెలుసా? లేవటంతో కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవాలని. నేనంట ఈ దినాల్లో ప్రజలు రాత్రి పండుకునేటప్పుడు తలగడ పక్కన బైబిల్ పెట్టుకునేది ఎంతమంది అని నేను అడగను. ఈరోజు తలగడ పక్కన పెట్టుకునేది ఏదో తెలుసా? చెప్పండి. మీరు చెప్తే ఎట్టాగయ్య గారు? బైబిల్ పోయింది, బైబిల్ పోయింది. వాక్యాన్ని లక్ష్య పెట్టే ప్రజలు, వాక్యాన్ని ధ్యానించే ప్రజలు కరువైపోయారు గనుక ఆ దేవుని ప్రజలు లక్ష్య పెట్టట్లా. క్రైస్తవుడు రక్షించబడిన ప్రారంభ దినాల్లో క్రైస్తవుని ఆత్మీయ స్థితి ఎలా ఉండేదో చెప్పంటారా? ప్రతిరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేయాలి. ఈ కనెక్షన్ ప్రతి క్రైస్తవుడికి ఉండేది. ఎప్పుడైనా ఒక్కరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేయకపోతే, ఉదయాన్న లేచి కంఠధ్వని దేవునికి వినిపించకపోతే ఆ రోజంతా ఏమయ్యేదో తెలుసా? ఈరోజు లేవలేదురా, నా కంఠధ్వని దేవునికి వినిపించలేదురా,
నా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టలేదురా, అయ్యో ఈ ఉదయకాలం నేను లేవలేకపోయానని. ఒక్కరోజు ఉదయం లేవకపోతే ఆ రోజంతా అపరాధ భావంతో అల్లాడిపోయిన అనుభవాలు రక్షించబడిన ప్రారంభ దినాల్లో. నా చెల్లెలారా, తమ్ముళ్ళారా, నిన్ను అడుగుతా, ఉదయకాలం లేచి నిండు మనసుతో నువ్వు ప్రార్థన చేసి అంతకాలం అవుతుంది? ఉదయకాలం లేచి నీ కంఠధ్వని దేవునికి వినిపించి ఎంతకాలం అవుతుంది? కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకొని ఎంతకాలం అవుతుంది? కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రసవేదన పడుతూ ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఒకప్పుడు కుటుంబ ప్రార్థన దగ్గర కూర్చునే కుటుంబాలు ఈరోజు టీవీ దగ్గర కూర్చుంటున్నాయి, సీరియల్ దగ్గర కూర్చుంటున్నాయి, సినిమాల దగ్గర కూర్చుంటున్నాయి. కుటుంబ ప్రార్థన పట్ల వారు లక్ష్యం ఉంచలేదు కనుక దేవుడు వారి పట్ల లక్ష్యం ఉంచకుండా ఆ ప్రజల విషయంలో పరదేశిగా మిగిలిపోయాడట. ఒక అద్భుతం చెప్పంటారా? బోయాజ్ పొలంలో 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది బోయాజ్ పొలంలో పనిచేస్తున్న బోయాజ్ ఒక్కరి మీదే లక్ష్యం ఉంచాడు. ఎవరి మీద చెప్పండి? రూతు మీద లక్ష్యం ఉంచి అంటాడు, రూతు, వేరొక పొలానికి నువ్వు ఏరుకోవటానికి వెళ్ళొద్దు, బ్రతుకు కాలమంతా ఈ పొలం దగ్గరే ఉండు, బ్రతుకు కాలమంతా ఈ పొలంలోనే నువ్వు బ్రతుకు, నిన్ను ముట్టవద్దని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. నీకు దాహమైనప్పుడు కొండల దగ్గరికి వెళ్ళు, నా పని వాళ్ళు తోడి నీకు నీళ్లు పోస్తారు, నీవు ఇక్కడే బ్రతుకు. రూత్ అంటది, ఏమి చూసి పరదేశినైన నా యొడల నీకు కటాక్షము కలిగెనో, ఏమి చూసి నా యందు నువ్వు లక్ష్యం ఉంచావో ఒక్కసారి చెప్పవా అయ్యా? ఏడుస్తూ అడుగుతుంది. బోయాజు యొక్క లక్ష్యం రూతు మీద నిలిచింది. ఆ పంట పొలంలో ఎంతోమంది పనిచేస్తున్నా ఆ 100 మంది పనివారి మధ్యలో బోయాజు యొక్క కటాక్షం రూతు మీద నిలిచినట్లుగా ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రభు పిల్లలారా, పరమ బోయాజుగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారి కనుదృష్టి ఈ రాత్రి నీ మీద నిలుచునుగాక, ఈ రాత్రి నీ మీద నిలుచునుగాక, నీ పిల్లల మీద నిలుచునుగాక, నీ కుటుంబం మీద నిలుచునుగాక, నీ సంఘం మీద నిశ్చయముగా నా దేవుడు నిలుపునుగాక. అయ్యా, నేను పరదేశిని, నా మీద లక్ష్యం ఉంచటానికి, నా మీద నీకు కటాక్షం కలగటానికి ఎందుకు కటాక్షం కలిగిందో చెప్పు. రూతు బంధువులనైనా స్నేహితులనైనా రక్త సంబంధికులనైనా లక్ష్య పెట్టకుండా ఇశ్రాయేలీల దేవుడే నిజదేవుడని ఎరిగి పేగు బంధాన్ని తెంచుకొని, విచిత్రం చూడండి, వాస్తవంగా రూతు ఎవరయ్యంటే మోయాబు దేశంలో మెలెకు దేవత దగ్గర ప్రధాన పూజారట. మెలెకు దేవత విచిత్రం, పసిపిల్లల బలిని కోరుకునే ఒక భయంకరమైన దేవత మెలెకు దేవత. ఎత్తడితో చేస్తారట. ఆ మెలెకు దేవత ఫోటో స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఆవిడ 2 చేతులు ఇట్లా చాచబడి ఉంటాయి, క్రింద మంట పెడతారు, అది బాగా వేడై ఇనప కొలిమిలాగా అది మార్చబడిన తర్వాత చిన్న బిడ్డలను ఆ మెలెకు దేవత చేతుల మీద పెడతారు. ఆ చేతుల మీద పెట్టేటప్పుడు అగ్నిలో కాలిపోతా చిన్న బిడ్డలు కేకలేసేటప్పుడు అప్పుడు డ్రప్పులు వాయిస్తూ ఉంటారంట, డ్రమ్ములు కొడుతూ ఉంటారట. ఎందుకో తెలుసా? ఆ ఆర్తధ్వని ప్రజలకు వినపడకుండా ఉండటానికి వాయిద్యాలు వాయిస్తారట. ఇలాంటి కార్యక్రమం చేసే ప్రధాన పూజారి రూతు. రోజు నయోమి పిల్లలు ఏదో పని నిమిత్తం అక్కడికి వచ్చారు. వారి భుజం మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. చదివింది, నరహత్య చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఆ మాట చదివిన తోడనే రూతు గడగడ వణుకుతుంది. ఎందుకో తెలుసా? నేను రోజు ఈ మెలెకు దేవత దగ్గర చేసేది నరబలే కదా,
నరహత్య కదా నేను చేసేది, నేను దైవము కాని వాటిని ఆరాధించేదాన్ని కదా, అయ్యో నా పరిస్థితి ఏంటి అని కలవరపడుతున్న ఆ దినాలలో నిజదేవుని వైపు తిరగటానికి అద్భుతం తెలుసా? తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, తన హోదాను వదిలిపెట్టి, తన అంతస్తును వదిలిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగి నయోమి బెత్లెహేముకు వెళ్ళేటప్పుడు, అమ్మా మీరు ఎక్కడే ఉండండి. అప్పుడు రూత్ అంటది, అత్త నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది మనలను ఎడబాపలేదని దేవుడనే ఆ ఒక్కదాని కొరకు పేగు బంధాన్ని తెంచుకొని బోయాజు పొలంలో దాసిగా పరిగేరుకొని విధవరాలిగా పరదేశిగా అడుగుపెట్టింది. ఈరోజు ప్రభు బిడ్డలరా ఎంతోమంది చూడండి స్క్రీన్ మీద, ఎస్ ఈరోజు అనేక మంది అన్య కుటుంబాల్లో నుంచి, ఎస్ అన్య కుటుంబాల నుంచి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు నిజదేవుడు, అయ్యో ఇంతకాలం మాకు ఈ దేవుడు తెలియలేదే, శాపగ్రస్తమైన వాటిని మేము ఆరాధించేమే, దైవము కాని వాటిని మేము ఆరాధించేమే అని వారు ఆరాధించిన వాటన్నిటిని విడిచిపెట్టి కులం కాదన్నా కులానికి భయపడకుండా, మీ పిల్లల వివాహాలు కావు జాగ్రత్త, కులస్తులు బెదిరించిన కులం కంటే క్రీస్తే మాకు గొప్పోడని, కులం కంటే క్రీస్తే మాకు అధికుడని కులాన్ని విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి కొంతమంది రూతులాగా అన్య కుటుంబాల నుంచి రక్షించబడి యేసయ్య దగ్గరకు వచ్చారు. బాధ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల మీద బోయాజు కనుదృష్టి పడలేదు, కానీ అన్య జనురాల మీద బోయాజు కనుదృష్టి పడింది. ఈరోజు సంఘాల్లో కూడా జరుగుతుంది ఏంటో తెలుసా? తాతల ముత్తాతల కాలం నుంచి మేము క్రైస్తవులు అని చెప్పుకునే ప్రజల మీద దేవుని కనుదృష్టి నిలవట్లా. అన్ని కుటుంబాల నుంచి రక్షించబడతారే, దైవము కాని వాటిని ఒకప్పుడు ఆరాధించి యేసుక్రీస్తు నిజదేవుడని తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరికి అన్ని కుటుంబాల నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కన్నుల ఎదుట ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకో చెప్పంటారా? వాళ్ళు దేవుని కొరకు ఏదైనా చేయటానికి తెగించి పేగుబంధాన్ని తెంచుకొని దేవుని కొరకు నిలవబడ్డారు కదా, వాళ్ళ త్యాగాన్ని దేవుడు చూసి వాళ్ళ పిల్లలను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దీనికి చప్పట్లు కొట్టాలో ఏడవాలో అర్థం కాదు. యేసు ప్రభు వారు అంటారు కదా, మొదటివారు కడపటివారు అయిపోతున్నారు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవ కుటుంబాలను కదిలించావనుకోండి, యేసు ప్రభు గురించి చెప్పావనుకోండి, యేసు ప్రభు మాకు తెలియదా సార్, ఆయన ఏకంగా మా చుట్టం, మా మేనమామే, మా జేబులో మనిషే, అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమంటారా? మా తాత బిషప్, మా నాన్న రెవరెండు, మా బాబాయ్ 62, మా చిన్నాన్న 22. సరే మీ తాత అదేరా, మీ బాబాయ్ అదే, మీ పెదనాన్న అదే, నీ సంగతి ఏంటి చెప్పారంటే వీడు పచ్చి తాగుబోతాడు. పేరేం పేరంటే యేసుదాసు, పేరేం పేరంటే ఎలీషా, పేరేం పేరయ్యంటే గిద్యోను, పేరేం పేరయ్యంటే ఇంకే చెబుతాను పరిశుద్ధ పౌలు. 2 సెటప్పులు మా ఓడికి. ఈరోజు అన్ని కుటుంబాలను చూడండి, ఒకప్పుడు దైవము కాని వాటి దగ్గర గంటలు కూర్చొని ఆరాధించిన ప్రజలు జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత హత్తుకొని బ్రతకటం ప్రారంభించారు. వాళ్ళ మనసంతా దేవుని మీదే లక్ష్యం ఉంచి దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అశోక్ ముదిరాజ్ హైదరాబాద్లో అన్య కుటుంబం నుంచి రక్షించబడిన ఒక సహోదరుడు ఓ రోజు నాతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను ముదిరాజ్ కుటుంబం నుంచి రక్షించబడ్డానయ్యా, ప్రైజ్ గాడ్. 15 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను, ప్రైజ్ గాడ్. ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటో తెలుసా? ఈ 15 సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను మిస్ కాలేదు. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు, 52 × 10, ఇప్పుడేమి లెక్క అయ్యొద్దులే, అర్థమైంది కదా. 52 × 15, దరిదాపుగా 200 ఆదివారాలకు పైగా
ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను కోల్పోలేదయ్యా. ప్రతి ఆదివారపు ఆరాధనకు కుటుంబ సమేతంగా మేము హాజరయ్యాం. అంత మాత్రమే కాదయ్యా, మేము వెళ్ళే మందిరంలో ఆరాధన 9 గంటలకు ఆరాధన అయితే కుటుంబ సమేతంగా 8:45 కల్లా మా పాదములు మందిరపు వాకిటి గడప తొక్కుతాయ్యా. క్రైస్తవ బిడ్డలారా, మీ గుండెల్లో మంట రేపాలని అడుగుతూ ఉన్నాను. మీరు బాధపడినా పర్వాలేదు, మీ మనసులో నొప్పించాలని కాదు, కానీ మీ హృదయాలు రేపాలని అడుగుతున్నాను. ఒక్కసారి నా వైపు చూడండి. మీలో 10 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. దైవ సేవకుడిగా వేదిక మీద నుండి సవాలు విసురుతూ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నీవు రక్షించబడిన 20 సంవత్సరాల నుండి ఒకసారి నా వైపు చూడండి. నేను రక్షించబడిన 20 సంవత్సరాల నుండి ఏనాడు ఆదివారపు ఆరాధన నేను కోల్పోలేదయ్యా. ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరానికి నేను దూరం కాలేదయ్యా. ఎంతమంది ధైర్యంగా చేతులు ఎత్తగలరో ఒకసారి చేతులు పైకెత్తండి. 95% వికెట్లు ఫట్టు. ఒకవేళ ఎత్తిన చేతులు ఏవైనా ఉన్నాయంటే రూతులాగా అన్ని కుటుంబాల నుంచి వచ్చిన కుటుంబాలే. సరే, చేతులు పైకెత్తారు, ప్రైజ్ గాడ్. ఇంకొక మాట అడుగుతాను. మీ ఆరాధన 10 గంటలకైతే 5 నిమిషాల ముందే ప్రతి ఆదివారం 5 నిమిషాల ముందే మందిరంలో 5 నిమిషాల ముందే మా పాదాలు మందిరపు వాకి గడప తొక్కాయి. ఎంతమంది ధైర్యంగా ఇప్పుడు చేయెత్తగలరో చెప్పండి. అద్భుతం చెప్పంటారా? మన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటంటే ఆదివారం 10ంటికి ప్రార్థన అయితే భక్తుడు 12ంటికి వచ్చినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూర్చో, చూడండి. మరి ఏం చేస్తాడు 12ంటి దాకా? ఆదివారం వచ్చిందంటే మాంసం తెచ్చుకొని గోంగూర వేసుకొని గోంగూర మాంసం వండుకొని మా ఊడు పేకల దాకా తిని భక్తుడు అప్పుడు బయలుదేరతాడు. ఎప్పుడు? 12ంటికి బయలుదేరతాడు. చర్చి ఎంట్రన్స్ దగ్గర అడుగు పెట్టడం ఆలస్యం. మొట్టమొదట తల పైకెత్తుతాడు మందిరం దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకు తల పైకెత్తుతాడు చెప్పండి? ఫ్యాన్ కోసం అంట. మరి మీకెట్టా తెలిసిందో ఏమో ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఏమో నాకు తెలియదు. చర్చిలో అడుగు పెట్టడం తలపై పైకెత్తాడు, ఎక్కడ ఫ్యాన్ ఉందా అని. ఈ ఫ్యాన్ చూసిన తర్వాత ఎక్కడ గోడ ఉందా అని చూస్తాడు. పైన ఫ్యాను, కింద గోడ. ఇక ఆనుకొని కూర్చున్న 1/2 నిమిషంలో ఆవలింత, నిమిషంలో నిద్ర, 3వ నిమిషంలో మధ్యాకాశంలో ఉంటాడు. దేవునిని లక్ష్య పెట్టని ప్రజలు. అశోక్ ముదిరాజ్ చెప్తున్నాడు, 15 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను కోల్పోలేదయ్యా. ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా వెళ్ళాం. ఒకానొక సందర్భంలో రక్షణ లేని మా తమ్ముడు ఆదివారం వివాహం పెట్టుకున్నాడు. వాళ్ళ కొడుకు వివాహం 12ంటికి. అన్నయ్య, కొడుకు పెళ్లి పెట్టుకున్నాను ఆదివారం 12 గంటలకి. నువ్వు పెదనాన్నవు కదా, నువ్వు ప్రక్క నిలబడి కొడుకు పెళ్లి జరిగించాలి. అప్పుడు ఈయన అన్నాడట, రేయ్ వస్తా. అయితే ఎప్పుడు వస్తానో తెలుసా? నువ్వు చెప్పినట్లుగా 12ంటికి రాను. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత 3 గంటలకు వస్తా. ఆదివారం దేవుని సన్నిధి. అన్నయ్య, నేను నీ తమ్ముడిని అన్నయ్య, వాడు నీ కొడుకు అన్నయ్య. నా తమ్ముడా, నిన్ను ప్రేమిస్తా, కానీ నా దేవుని కంటే నిన్ను ఎక్కువ నేను ప్రేమించను. వాడు నా కొడుకే, నీకు పుట్టిన బిడ్డ నా కొడుకే. నా కొడుకును ప్రేమిస్తా, కానీ నా దేవుని కంటే ఎక్కువగా లోకంలో దేన్ని ప్రేమించను. అయ్యా, బిడ్డలు ఏం చేస్తున్నారు? అమ్మాయి డాక్టర్ అయ్యా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా. మా బంధువుల మధ్యలో ఎవరిని దీవించనంతగా నా కడుపున పుట్టిన బిడ్డలను దేవుడు దీవించాడయ్యా. ఆ కుటుంబం మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. తల్లి, చెల్లి, తమ్ముడా,
ఉదయం లేవటంతో దేవుడు నీకు ఇచ్చిన ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచు. పడకల మీద నుంచి లేవటంతో, దేవా నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్ని చదవాలి. ఉదయం లేవటంతో నా పెదవులు మొట్టమొదటి మాట నీతో మాట్లాడాలి. అలాంటి దివ్యమైన ప్రాధాన్యత దేవునికి. ఒక భక్తుడు అంటాడు, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. పుట్ గాడ్ ఫస్ట్. ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. దేవుని మొదటి వానిగా పెట్టుకో. ప్రతి విషయంలో దేవుని లక్ష్యం ఉంచు. దేవుడు ఏం చేయమన్నాడో అలా ప్రవర్తించడం ప్రారంభించు. దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచితే నీ మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు. పరదేశిగా మన ఇంటిలో ఉండడు ఆయన. యేసు నామం పేరిట ఈ రాత్రి నుండి దేవుడు మన మధ్యలో స్వదేశిగా మన మధ్యలో సంచరించునుగాక. సొంతవాడిగా దేవుడు మన మధ్యలో సంచరించునుగాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. రెండో మాట అంటాడు, చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇందాక చదువుకున్న లేఖన భాగంలో ఒకసారి చూడండి. 8వ వచనం, రెండవ మాట అంటాడు, నాతో కలిసి చెప్పండి. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఒకసారి చూడండి, ఎంత విచిత్రమైన మాటలో. దేవుడు ఆ దేశంలో ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడో తెలుసా? రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు అంటాడు. ఎలా ఉన్నాడట? రాత్రి వేళ బస చేయుటకు, నివాసం చేయటానికి కాదు, రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. రాత్రి వేళ బస చేయటానికి గుడారం వేసే ప్రయాణికుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడు తెల్లారిద్దా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఎప్పుడు తెల్లారిద్దా ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోతాం, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని రాత్రి వేళ బస చేయటానికి గుడారం వేసే ప్రయాణస్తుడు ఎలా ఉంటాడో. అయిలారా, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడున్నా ఆ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఈ ప్రజల మధ్యలో నేను ఉండలేను, ఈ ప్రజల మధ్యలో నేను కూర్చోలేను, ఈ ప్రజల మధ్యలో నేను సంచరించలేను, ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వీళ్ళ ఇంటిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వీళ్ళ సంఘాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వీళ్ళ కుటుంబాలను నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ స్థలాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు ఆ దేశంలో అనుకుంటున్నాడట. తమ్ముడు, చెల్లి, ఒకసారి కూర్చొని నువ్వు ఆలోచించు. దేవుడు నాలో ఉన్నాడు అని అనుకుంటున్నావు, ప్రైజ్ గాడ్. నా ఇంట్లో ఉన్నాడు అని అనుకుంటున్నావు, ప్రైజ్ గాడ్. కానీ నీ ఇంట్లో ఉన్న దేవుడు, వీడిని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా, ఈ కుటుంబాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా, ఈ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించు. అది ఇశ్రాయేలు దేశమే. ఆ ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడట. రాత్రి వేళ బస చేయటానికి గుడారం వేసే ప్రయాణస్తుడిలాగా తెల్లారితే వెళ్ళిపోదామని వెళ్ళిపోవాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడట. ఎక్కడి నుంచి దేవుడు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు? అసలు ప్రజల మధ్యలోకి దేవుడు ఎందుకు వస్తాడు? చూడండి, ద్వితీయోపదేశకాండం ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం బహు విలువైన మాట. చూడండి, మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న మాట 23వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవా, స్వరమెత్తి, నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు
నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గంభీరంగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయిలారా, ఈ మాట పట్టుకొని, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచున్నాడు. నమ్ముతారా? ఈ రాత్రి బిషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్, ఈ పాలెములో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు మధ్య సంచరించిన దేవుడు, ప్రత్యక్ష గుడారములో సంచరించిన దేవుడు, షిలోహు మందిరంలో సంచరించిన దేవుడు, ఇశ్రాయేలీల పాలెములో సంచరించిన దేవుడు ఈ రాత్రి నీ దేవుడు ఈ మైదానములో సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడో చెప్పమంటారా? శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించాలని. ఏ శత్రువు నిన్ను బాధించాడో ఆ శత్రువును నీ చేతికి అప్పగించాలని దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ఈ రాత్రి మన మధ్యలో సంచరించే దేవుడు, ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డా ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయునుగాక. విడుదల రాత్రిగా దేవుడు చేయునుగాక. ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డా, ఏ సమస్యలతో నువ్వు బంధించబడ్డా, మన మధ్య సంచరించే దేవుడు నీ బంధకాలలో నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి నిన్ను బాధించిన నీ శత్రువులను నీ చేతికి అప్పగించునుగాక. అయితే ఒకటి, దేవుడు అలా సంచరించేటప్పుడు మన పాలెం ఎలా ఉండాలట? కొంచెం పెద్దగా చెప్పాలి. పాలెం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధంగా ఉంటేనే శత్రువును నీ చేతులకు అప్పగిస్తాడు. పరిశుద్ధంగా ఉంటేనే నీ జీవితంలో దేవుడు నవనూతనమైన కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, మోషే, 3వ దినాన నేను మీ మధ్యకు దిగివచ్చి అద్భుత కార్యం చేయునట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడి అంటాడు. ఒకసారి చెప్పండి, దేవుడు మన మధ్యలోకి రావాలంటే మన పాళ్యాన్ని ఏం చేయాలి? కొంచెం గట్టిగా, మన పాళ్యాన్ని ఏం చేయాలి? అపరిశుద్ధంగా ఉంటే దేవుడు రాడా? అపవిత్రంగా ఉంటే దేవుడు రాడా? అశుద్ధంగా ఉంటే దేవుడు రాడా? రాడు. ఎందుకు రాడో చెప్పమంటారా? ఈ సృష్టిలో దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు, కానీ పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుళ్ళు దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. ఐగుప్తు దేశంలోనైనా, రోమా దేశంలోనైనా, ఇంగ్లాండ్ దేశంలోనైనా దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. ఎన్ని కోట్ల కొలది ఉన్నా పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? పరిశుద్ధమైన స్థలాలలో ఉంటాడు. ఒకసారి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ హృదయం అనే పాళ్యం పరిశుద్ధంగా ఉందో అపరిశుద్ధంగా ఉందో ఒకసారి కూర్చొని ఆలోచించు. దురాలోచనలతో నిండుకుందా నీ మనస్సు? తప్పుడు తలంపులతో నిండుకుందా నీ హృదయం? మోహపు చూపుతో నిండుకుందా నీ కన్ను? అపవిత్రమైన ఆశాయిత్యాలతో రగిలిపోయే పరిస్థితులు ఒకవేళ బ్రతుకుతున్నావా? అందుకనే దేవుడు నీ జీవితంలో నీకు దూరమై వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాడేమో. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. దేవుడి స్థలంలో అంటాడు, నీ పాలెంలో నేను సంచరించేటప్పుడు నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి. పై వచనాల్లో చదివితే ఆ వచనాలు అవసరం లేదు, కానీ ఆ రోజుల్లో ఎవడైనా బహిర్భూమికి వెళ్ళినప్పుడు విసర్జించినది కనపడకుండా ఉండునట్లుగా గొయ్యి తవ్వి మట్టితో కప్పి పెట్టాలి. విసర్జించినది మరలా కనపడకూడదు. కనపడిందా పాలెం అపరిశుద్ధం. ఇది ఇక్కడ రాయబడిన మాట. అయ్యలారా, మనం యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుపు త్రాగుబోతులుగా బ్రతికాం, తిరుగుబోతులుగా బ్రతికాం, సినిమా పిచ్చిలో బ్రతికాం, లంచాలు తీసుకుంటూ బ్రతికాం, కొలపిచ్చి కలిగిన వాళ్ళగా బ్రతికాం, అక్రమ సంబంధాల్లో బ్రతికాం, వావి వరసలు తప్పి అక్రమ కార్యక్రమాలు చేసేవాళ్ళం. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకొని నా పాప జీవితం అంతా సమాధి చేస్తున్నానయ్యా, నా త్రాగుడు జీవితం అంతా సమాధి చేస్తున్నానయ్యా అని నీ ప్రాచీన పురుషుని సిలువ వేసి
యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి యేసుక్రీస్తు మార్గంలో నూతన జీవితాన్ని ప్రారంభించావు కదా. ఒక్కసారి నూతన జీవితం నువ్వు ప్రారంభించిన తర్వాత పాతవి మరి అన్నడు నీలో కనపడకూడదు. విసర్జించినవి నీలో మరి అన్నడు కనపడకూడదు. కక్కి వేసినది మరి అన్నడు నీలో కనపడకూడదు. నేను ఇది చెయ్యనయ్యా, ఈ త్రాగుడు నాకు వద్దయ్యా, ఈ అక్రమ సంబంధాలు నాకు వద్దయ్యా అని ఏడ్చి ఏడ్చి బాప్తిస్మం తీసుకున్నావే, ఏ పాప విషయములో చచ్చిన వాడిగా ఉన్నావో బ్రతుకు కాలమంతా ఆ పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడిగానే ఉందువుగాక. కొంతమంది ఆధ్యాత్మిక పరిస్థితి బాధాకరం ఏంటో తెలుసా? ఒక 2 సంవత్సరాలు భక్తిగా బ్రతికి, ఒక 3 సంవత్సరాలు భక్తిగా బ్రతికి, కక్కిన కూటి కోసం కుక్క వెనుదిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో డొరిలాడినట్లుగా ఒక 3 సంవత్సరాలు తాగుడు వదిలిపెట్టి మరలా 4వ సంవత్సరం ఆ త్రాగుడులోకి వెళ్తూ అదే రొచ్చులో డొరిలాడుతున్న వ్యక్తులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్నా ఎలారా, ఒకప్పుడు భక్తిగా బ్రతికి పాపాన్ని విసర్జించి, అపవిత్రతను విసర్జించి, రోత జీవితాన్ని విసర్జించి 1 సంవత్సరం భక్తిగా బ్రతికి సంవత్సరం తర్వాత మరలా కుక్క వలె వాంతి చేసుకున్న దానికి పరిగెత్తుతున్నావేమో, జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యభిచారం అనే బురదలో నుంచి విమోచించబడ్డావు, వాక్యం చేత కడగబడ్డావు, పరిశుద్ధాత్మ చేత కడగబడ్డావు. కడగబడిన నీవు మరలా వ్యభిచారపు కొంపల వైపే తిరుగుతున్నావేమో, మరలా త్రాగుడు వైపే నువ్వు తిరుగుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి నీ పాపపు ఊపిలో నుండి లేవనెత్తాలని నీ కొరకే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. నిన్ను కడగాలనే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. యేసు నామం పేరిట వాక్యం ద్వారా కడగబడుతుంగాక. కొంతమంది క్రైస్తవ కుటుంబాలు, కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్తా. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు సొక్కలేందే మంది అయిందే మనోడుకు పొద్దు గడవదు. పొద్దున్నే దాంతోనే మొహం కడుక్కుంటాడు, దాంతోనే స్నానం చేస్తాడు. పచ్చి తాగుబోతు, భయంకరంగా తాగుతూ ఉంటాడు. ఒకరోజు అడిగా, ఏమయ్యా పేరు చూస్తేనేమో యేసుదాస్ అని పెట్టుకున్నావు, ఏంటయ్యా ఈ తాగుబోతు జీవితం అంటే ఏమంటాడో తెలుసా? అయ్యగారు, ఆ దేవుడు ఇస్తేనే కదండి నేను తాగేది, దేవుని చిత్తం లేకుండా నేను ఎట్లా తాగుతా మీరు చెప్పండి, దేవుని చిత్తాన్ని బట్టి నేను తాగుతున్నాను అన్నాడు. మరి దేవుని చిత్తాన్ని బట్టి తాగటం ఏంటయ్యా అంటే ఏమంటాడు తెలుసా? అయ్యగారు, అసలు తాగటానికి దేవుడు డబ్బులు ఇకపోతే ఇంకెవరు డబ్బులు ఇస్తారు అయ్యగారు నాకు? అది కదా కొడుకున్నాడే, ఆ కొడుకు 1 రూపాయి ఇయ్యడు. నా భార్య ఉందే, అది అసలు ఒప్పుకోదు. మరి ఎట్లా వస్తున్నాయి అయ్యా? ప్రార్థన చేస్తా అయ్యగారు, నా ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు అయ్యగారు అన్నాడు. ఎట్లా అడుగుతావయ్యా అన్న? దేవుడు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు కదా. ప్రొద్దున్నే లేవటంతో సాష్టాంగపడి దేవుణ్ణి అడుగుతా, దేవా తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా. తీర్థం అంటే ఏంటో అడగొద్దు. తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా. అయ్యా నేను తీర్థం పుచ్చుకోవటానికి 500 రూపాయలు ఇయ్యయ్యా అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తా. ముగింపులో ఏమంటానో తెలుసా? దేవా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా కార్యాలు చేసే దేవుడవు కదా. నేను అడిగింది 500లేనయ్యా, నేను అడిగిన దానికంటే నువ్వు ఎక్కువిస్తావని విశ్వాసం నాకుంది. నా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనా. ఆడి ప్రార్థనలో మీరు ఏకీభవించారేంటమ్మా? ప్రార్థన ముగిస్తాడంట. అయ్యగారు అట్లా బయటికి వెళ్తాను అయ్యగారు, 500 వస్తే చాలనుకుంటాను అయ్యగారు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు కదా. నేను 500 అడిగితే 1000 రూపాయలు ఇస్తాడు అయ్యగారు దేవుడు. అరే ఎట్టిస్తున్నారు నాయన అన్న. ఎవరో ఒక తెలిసిన ఆయన కనపడతాడు, వెంటనే ఏమంటాను తెలుసా? మావిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి,
ఒక్క 500 కావాలి, గుండె జబ్బుతో అల్లాడిపోతుంది, ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఒక్క 500 కావాలంటే, అయ్యో మీ ఆవిడ గుండె జబ్బు వచ్చిందా, హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, 500 ఏం సరిపోతాయి అని కొంతమంది 1500 కూడా ఇస్తారు. అయ్యగారు ఎందుకు ఇస్తారో తెలుసా? అడుగు వాటికంటే. చూడండి, కక్కాడు ఒకప్పుడు, వాక్యపు లోతు ఇంత తెలిసినా ఏదైతే కక్కాడో కక్కిన దానికోసం పరిగెత్తుతున్నాడు. దైవజనమ ఒకసారి ఆలోచించండి. పాపం విషయంలో మనం చచ్చిన వాళ్ళం, అపవిత్రత విషయంలో చచ్చిన వాళ్ళం, జారత్వం విషయంలో చచ్చిన వాళ్ళం. ఒకసారి మీరు ఆలోచించండి. చచ్చిన వాడు చచ్చినట్లుగానే ఉండాలి. చచ్చిపోయాడు, కుటుంబ సభ్యులంతా ఇంటూతా మనిషి చుట్టూతా చేరి, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టిపోయావా, అయ్యా మాకు అన్యాయం చేసావా, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని శోకాలు తీసి ఏడుస్తూ ఉంటే, చచ్చిపోయినోడు సడన్గా కళ్ళు తెరిచి నేను జావలా అని అన్నాడు అనుకో, బతికున్న వాళ్ళందరూ చేస్తారు ముందు. ఎందుకు? చచ్చినోడు చచ్చినట్లుగానే ఉండాలి. క్రైస్తవ జనమా, నీవెవరివో తెలుసా? జారత్వం విషయంలో చచ్చిన వాడివి, త్రాగుబోతు విషయంలో చచ్చిన వాడివి, లంచాల విషయంలో చచ్చిన వాడివి, వడ్డీ వ్యాపార విషయంలో చచ్చిన వాడివి, ప్రతి చీకటి సంబంధమైన కార్యక్రమం విషయంలో నువ్వు చచ్చిన వాడివి. నువ్వు చచ్చిన వాడిగా బ్రతికితే జీవమై ఉన్న యేసుక్రీస్తు జీవాధిపతిగా నీ బ్రతుకులో ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు. తన జీవం కలిగిన కార్యాలు మన బ్రతుకులో చేయటం ప్రారంభించునుగాక. ఆయన ఒకవైపు పరదేశిగా ఉన్నాడట, రెండో వైపు ఎలా ఉన్నాడట? రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె. నేనంట నిన్నెప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని దేవుడు అనుకోవద్దు. నా చేతులెత్తి దీవిస్తున్నా, సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవుడు అలా నిన్ను అంటుకొని ఉండునుగాక. తల వెంట్రుకలకు నూనె అంటుకున్నట్లుగా నీ దేవుడు ఆత్మస్వరూపిగా నిన్ను అంటి దేవుడు వెంబడించునుగాక. అలా వెంబడించాలంటే నీ ఇల్లనే పాళెంలో, నీ హృదయం అనే పాళెంలో ఏ కంపుందో ఏ చెత్త ఉందో ఈ రాత్రి దాన్ని నువ్వు కడిగి వేసుకోగలిగితే చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడో మాట అక్కడ అంటాడు, భ్రమసిన వాని వలె. ఒకసారి ఆ మాట చూడు, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి, భ్రమసి ఉన్న వాని వలె. ఒకసారి నాతో కలిసి చెప్పండి, 9వ వచనం. నాతో కలిసి చెప్పండి కొంచెం పెద్దగా, భ్రమసి ఉన్న వాని వలె, రక్షింపలేని శూరుని వలె నీవు మా మధ్యలో ఉన్నావు. ఒక్కసారి ఈ మాట లోతులకు వెళ్తే ఒకంత వేదన కలుగు చేసే మాట. దేవుడు ఇశ్రాయేలు దేశమంతా సంచరిస్తూ ఆ దేశంలో జరిగే సంఘటనలు చూసి భ్రమసిన వాని వలె దేవుడు ఉన్నాడట. భ్రమసిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్ఘాంతపోవటం, నిశ్చేష్టుడైపోవటం. ఈ దేశం నా దేశం కదా, ఈ ప్రజలు నా ప్రజలు కదా, నా ప్రజలని పేరు పెట్టబడిన నా పిల్లల కుటుంబాల్లో ఎంత నీచమైన కార్యాలు జరగటమా? నిశ్చేష్టుడై చూస్తున్నాడు దేవుడు. మరో భాషలో చెప్పాలంటే నిర్ఘాంతపోయి, అయ్యలారా ఆకాశమందలి దేవుడు నీ కుటుంబం వైపు తొంగి చూసినప్పుడు నీ కుటుంబంలో జరిగే కార్యాలను బట్టి దేవుడు ఆనందభరితుడవుతున్నాడా, నిశ్చేష్టుడవుతున్నాడా?
అబ్బా, నా పిల్లలు ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ భార్యాభర్తలు చూడు ఎంత చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటున్నారో, ఆ పిల్లలు చూడు తల్లిదండ్రుల మాటకు ఎంత చక్కగా విధేయత చూపిస్తూ లోబడిన పిల్లలుగా బ్రతుకుతున్నారో. కుటుంబం అంటే అదిరా అని దేవుడు ఆశ్చర్యపడి సంతోషపడేటట్లుగా మన కుటుంబాలు కనపడుతున్నాయా? మన కుటుంబాల్లో జరిగే కొన్ని సన్నివేశాలు దేవుడే నిర్ఘాంతపోయేటట్లుగా, భ్రమసిన వాని వలె నా పిల్లల కుటుంబంలోనే ఇలాంటివి జరుగుతుందని దేవుడే భ్రమసిపోయే కార్యక్రమాలు మన ఇంట్లో జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. దేవుడు భ్రమసిపోయే కార్యక్రమాలు ఇజ్రాయేల్ దేశంలో ఒక చోట జరిగాయి. ఆయన పేరు దావీదు గారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు గారు ఇలా అంటాడు, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యం వలె నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. దావీదు సాధారణమైన వాడు కాదండి. అతడు రాజు. కానీ ఏమని పిలువబడ్డాడో తెలుసా? నా సేవకుడైన దావీదు అంటాడు. ఒకసారి చెప్పండి, స్వరం ఎత్తాలి కొంచెం. నా సేవకుడైన దావీదు రాజు అయిన రాజును నా సేవకుడు అని పిలుచుకున్నాడు. ఎందుకో చెప్పంటారా? సేవకుడు కాదనే కానీ సేవకులకున్న లక్షణాల కంటే మించిన లక్షణాలు దావీదులో ఉన్నాయి. రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. రోజుకొచ్చి 10 సార్లు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ లేరా అందరి తరపున మీరే చెప్తే ఎట్లా అన్నా? ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. సేవకుడు కాదు కానీ సేవకుని కంటే మించిన మనస్సు కలిగిన వాడు. ఈ దావీదు గారు అంటాడు, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె ఉన్నది. అంటే దావీదు గారికి సాయంకాలం ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఒకరోజు ఆ కృపగల దేవుడు, నా దావీదు ప్రతి సాయంత్రం ప్రార్థన చేసుకుంటాడు కదా, ఈ సాయంత్రం ఏం ప్రార్థన చేస్తాడో నా దావీదు ప్రార్థన వినాలి, నా దావీదు ప్రార్థన విని నేను ప్రత్యుత్తరం ఇవ్వాలి, నా దావీదు అడిగిన దానికంటే నేను ఎక్కువ ఇవ్వాలి. ఆకాశమందలి దేవుడు ఆకాశము నుండి సాయం సంధ్య వేళ దావీదు ఇంటి వైపు తొంగి చూస్తున్నాడు. దావీదు ఇంటిలో కనపడలా. ఎక్కడ కనపడ్డాడో తెలుసా? మిద్దె మీద అటు ఇటు తిరుగులాడుతూ కనపడ్డాడు. దేవుడు చూస్తున్నాడు. ఏంటి దావీదు మిద్దె మీద కనపడ్డాడు? సాయంకాలం అయితే కుటుంబ ప్రార్థనలో కనపడేవాడు కదా, ఏంటి మిద్దె మీద దావీదు కనపడుతున్నాడు? ఏం జరుగుతుందో చూద్దామని దేవుడు గమనిస్తున్నాడు. ఆ మిద్దె మీద అటు ఇటు తిరుగులాడుతున్న దావీదు బత్షెబ స్నానమాడుతూ ఉండగా అలా తొంగి చూస్తున్నాడు. స్నానమాడుతున్న బత్షెబను చాటున నక్కి చూస్తున్నాడు. స్నానమాడుతున్న బత్షెబను దావీదు చూస్తూ ఉంటే ఆకాశమందలి దేవుడు, నా దావీదా ఇలా చూస్తుంది, నా దావీదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని ఏడ్చిన దావీదా, వ్యర్థమైనవి నా కళ్ళకు కనపడ్డప్పుడు వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని గగ్గోలు పెట్టి ఏడ్చిన దావీదా బత్షెబను మోహంతో చూస్తుంది. దేవుడు చూసి అనుకొని ఉంటాడు, అరే దావీదు కాదనుకుంటలే, దావీదులాగా ఎవరో వాళ్ళ కొడుకు ఎవరో అని అనుకుంటలే అని తదేకంగా చూస్తే ఎవరో కాదు, దావీదే. దేవుడు భ్రమసిన వాని వలె, నా దావీదా ఇలా చూస్తుంది, నా దావీదా ఇలా చేస్తుంది, నా దావీదా ఇలాంటి నీచమైన కార్యం చేస్తుందని భ్రమసిన వాని వలె. నా తోటి విశ్వాసులారా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు విశ్వాస జీవితం జీవించిన నీ జీవితంలో దేవుడు ఎవరో తెలిసి, భక్తి ఎలాంటిదో తెలిసి, దేవుని మనసు ఎలాంటిదో తెలిసి, ఇవన్నీ తెలిసి సెల్ ఫోన్ తీసుకొని దావీదును దిగంబరంగా ఉన్న బత్షెబను చూసినట్లుగా సెల్ ఫోన్ తీసుకొని న్యూడ్ ఫొటోస్ చూస్తున్నావు కదా, అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తున్నావు కదా,
ఎవరెవరో ఇద్దరు జరిగించిన అసాంఘిక కార్యక్రమాలు కళ్ళతో చూసి కాముకత్వాన్ని రేపుకుంటున్నావు కదూ. నిన్ను చూసి దేవుడు నిర్ఘాంతపోతున్నాడు. నిన్ను చూసి నిశ్చేష్టుడైపోతున్నాడు. వీడిని 20 సంవత్సరాలు వాక్యంలో పెంచా, నా దైవజనుడని పేరు పెట్టా, 100 మంది ఆత్మలు విని చేతికి నేను అప్పగించా. వీడింత దిగజారి సెల్ ఫోన్లో చిన్న బూతు బొమ్మకు తన భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టాడే. ఒక అపవిత్రమైన బూతు బొమ్మకు తన భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టాడేనని, అయ్యా నిన్ను చూసి దేవుడు నిర్ఘాంతపోతున్నాడేమో ఒక్కసారి ఆలోచించు. అయ్యా ఒక్కసారి ఆలోచించు. 50 సంవత్సరాలు దావీదు కట్టుకున్న భక్తి జీవితాన్ని, దిగంబరంగా ఉన్న బత్షెబాని ఎప్పుడైతే చూశాడో మనసు పాడు చేసి మోహంతో చూడటం ప్రారంభించాడు. తమ్ముడు, చెల్లి, ఎప్పుడు నీ మనసులో 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నీ మనస్సులో ఎప్పుడు ఎలాంటి ఆలోచన ఉండాలో తెలుసా? నా అంతటి వాడు ఎలాంటి నీచమైన కార్యం చేయొచ్చా? నా అంతటి వాడు 20 సంవత్సరాలు నా దేవుని వాక్యం విన్నా, 25 సంవత్సరాలు నేను సంఘంలో పెరిగా, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుని మనసు ఎలాంటిదో నాకు తెలుసు. ఇంత ఎదిగిన నేను ఒక చిన్న బూతు బొమ్మ దగ్గర, ఒక అశ్లీలమైన న్యూడ్ ఫోటో దగ్గర, ఒక అపవిత్రమైన కార్యక్రమం దగ్గర దీన్ని చూడటానికన్నా భక్తిని, ప్రతి బిడ్డ తన మనసులో నా అంతటి వాడు ఎలాంటి నీచమైన పని చేయొచ్చా అని నెహెమ్యాలాగా మనస్సును రేపుకునే వారిగా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. సరే, దేవుడు అనుకున్నాడు, దావీదు నా ప్రియుడు నిజమే, 7 సార్లు ప్రార్థన చేసాడు నిజమే, 7 సార్లు స్తుతించాడు నిజమే, 3 సార్లు ప్రార్థన చేశాడు నిజమే, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు నిజమే. కాకపోతే మనిషి కదా, ఏదో పొరపాటు చూసి ఉంటుంది, ఏదో పొరపాటు చేసి ఉంటాడు. మానవ మాతృడు కదా, నేను క్షమించుదాం, సరేలే, ఈ ఒక్క క్షణం శోధించబడ్డాడేమో. దావీదు ఒక చోట కీర్తనలో ఏమంటాడో తెలుసా? రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశోధించితివి, ఏ దురాలోచన నీకు కానరాలేదు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. రాత్రివేళ, స్వరమెత్తి, రాత్రివేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశోధించితివి, ఏ దురాలోచన, స్వరమెత్తి, ఏ దురాలోచన నీకు కానరాలేదు. దైవజనమా, క్రైస్తవ సంఘం పరిశుద్ధతలో ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? శరీరంతో పాపం చేయకపోవటం మాత్రమే కాదు, హృదయపు తలంపుల్లో కూడా పాపము లేని పరిశుద్ధమైన జీవితం ప్రభు కొరకు మనం జీవించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని దగ్గర మనం వరంగా సంపాదించుకోవాలి. ఒకసారి ఈ మాట చెప్పండి. ఎప్పుడు పాపం చేయని జీవితం? కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు దగ్గర కోరుకోవాలి. యోధా పత్రికలో భక్తుడు అంటాడు, కొందరు కలల ద్వారా అపవిత్రపరచబడుతున్నారట. శరీరంతో పాపం చేయకపోవచ్చు, చేతులతో పాపం చేయకపోవచ్చు, శరీరపు అవయవాలతో పాపం చేయకపోవచ్చు, కొందరు కలల ద్వారా పాపం చేస్తున్నారట. 75 సంవత్సరాలు. ఒకరోజు ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, 75 సంవత్సరాలు, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, 75 సంవత్సరాలు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు, రాత్రిపూట చెడ్డ కళ్ళు వస్తున్నాయి అయ్యగారు, అవి రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేను ఉండబట్టలేక అడిగాను, ఏం కళ్ళు వస్తున్నాయి అయ్యా అని. ఆయన ముఖమాడు తిప్పుకొని, నేను చెప్పకూడదు మీరు వినకూడదు అన్నాడు. ఎంతయ్యా నీ వయసు అన్న? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. క్రైస్తవ సంఘమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగవలసిన అంతస్తు ఏంటో తెలుసా? కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని దగ్గర వరంగా సంపాదించుకుందుముగాక.
లేవాలి అలాంటి భక్తి కలిగిన తరం, లేవాలి అలాంటి పరిశుద్ధమైన తరం, లేవాలి పరిశుద్ధత కొరకు అలా కాంక్షించే తరం మన కుటుంబాల నుంచి లేచునుగాక. అలా లేస్తే రక్షించే శూరుడిగా పరాక్రమ కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగిస్తాడు. ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చప్పలు కొడుతూ మహాదేవునికి స్తోత్రాలు చెప్దాం. సరే సరే సరే, అరే దావీదు, రాత్రివేళ నువ్వు నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశీలించావు, ఏ దురాలోచన నీకు కానరాలేదు అని అన్నాడే. ఈ రాత్రి దావీదు ఎట్లా ఉన్నాడో సరేలే, మిద్దె మీద ఏదో పొరపాటు చేశాడు, చూడరాని దృశ్యం చూశాడు, మనిషి కదా మనిషి కదా. ఈ రాత్రి తాను చేసిన తప్పు కొరకు డెఫినెట్గా పశ్చాత్తాపడతా ఉండుంటాడు, హృదయాన్ని శుద్ధి చేసుకుంటా ఉండుంటాడు. ఈ రాత్రి దావీదు ఎలా ఉన్నాడో చూద్దామని దావీదు ఇంటిలోకి దేవుడు దిగొచ్చాడు. చెప్పలేక చెప్తున్నా, ఆ రాత్రి దేవుడు దిగొస్తే బత్షెబాతో రాజ కార్యక్రమాలు చేస్తున్నాడు, చీకటి కార్యక్రమాలు చేస్తున్నాడు. నిశ్చేష్టుడైపోయాడు దేవుడు. నా దావీదా, నా దావీదా, నా దావీదా ఇలాంటి కార్యక్రమం చేస్తూ, నా దావీదా ఇలాంటి నీచమైన కార్యక్రమానికి దిగజారిందని దేవుడు నిర్ఘాంతపోయి నిశ్చేష్టుడై విభ్రాంతి చెంది విస్మయించింది. అచేతన స్థితిలో దావీదు ఇంటి దగ్గర మౌనమైపోయాడు దేవుడు. అమ్మా, ఒకసారి నీ ఇంట్లో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి? నా తోటి దైవ సేవకులారా, మన కుటుంబాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? పైకి భక్తి కలిగిన వాళ్ళమే, ఆదివారం సంఘమంతా మా కుటుంబం అంతా మందిరానికి వెళ్ళే వాళ్ళమే, సంఘ పెద్దలుగానే పిలువబడుతున్నాం, సంఘంలో ప్రెసిడెంట్లుగా ఉంటున్నాం, మంచిదే. కానీ నేనంట, నీ కుటుంబంలోకి దేవుడు తొంగి చూస్తే నీ ఇంట్లో జరిగే కార్యక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయేమో ఒకసారి ఆలోచించు. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళ చర్చిలో సంఘ పెద్ద, చాలా పెద్ద. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యగారు, ఒక్కసారి మా ఇంటికి రండి అయ్యగారు అని. అయితే ఒక మాట అనేవాడు, అయ్యగారు మా ఇంటికి వచ్చేటప్పుడు చెప్పా పెట్టకుండా రావద్దు, ఫోన్ చేసి రండి అంటూ ఉండేవాడు. సహజంగా మనం వస్తామంటే రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేసే కుటుంబాలు ఎన్నో. ఈ విజయవాడ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రజలు వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనానికి పిలిచారు. అమ్మ రాలేమరా తల్లి, క్షమించండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. కారణం ఏంటంటే విజయవాడ అంతా మా రక్త సంబంధికులే. రక్త సంబంధికులు అంటే శరీర సంబంధమైన రక్త సంబంధికులు కాదు సుమి, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏర్పరచబడిన బంధం. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇటు పొల్ల నేను అటు అనలేదండి, అటు పొల్ల ఇటు అనలా. మా అన్నలు, సేవకులు, ఇక్కడున్న సంఘ పెద్దలు, అన్నోళ్ళు, ఇక్కడ కూర్చున్న తల్లులు పైసా ఖర్చు మేము పెట్టుకోకుండా ఎంతోమంది దాతృత్వం కలిగి వేల లక్షల రూపాయలు కానుక మాకు ఇచ్చారు. ఇది మా మీటింగ్ కాదు, మీ మీటింగ్. ఇది మీ మీటింగ్, మీ కష్టం ద్వారా, మీ ప్రయాసం ద్వారా ఏర్పరచబడినటువంటి మీటింగ్. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అలాంటి దివ్యమైన ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు సమస్త ఘనతలు యేసయ్యకు కలుగునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆయన అన్నాడు, అయ్యగారు వస్తే వచ్చారు కానీ ఒకసారి ఫోన్ చేసి రండి, ఫోన్ చేయకుండా రావద్దు అన్నాడు. సరే, సడన్గా ఆ రోజు అక్కడికి వెళ్తే, ఆ ప్రాంతానికి వెళ్తే ఆయన గుర్తొచ్చాడు. మొత్తానికి ఇంటికి వెళ్ళాం. తలుపట్ల కొడదామని అనుకునే లోపు ఇంటి లోపటి నుండి సినిమా డైలాగులు, సినిమా పాటలు, సకుటుంబ సపరివారంగా ఎకఎకలో పకపకలో నవ్వులు పువ్వులు కితకితలో ఈ కార్యక్రమం ఆ ఇంట్లో జరుగుతుంది. నాకు అర్థం కాక, అరే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిన పిల్లలు కదా, వీళ్ళింట్లో సినిమా పాటల, వీళ్ళింట్లో సినిమా కార్యక్రమాల. నేను రాకూడని ఇంటికి వచ్చాను అని ప్రక్కమటోళ్ళని అడిగాను, అయ్యా పలానోళ్ళు ఇల్లు ఇదేనా? అయ్యో మీకెందుకు అంత డౌట్ అయ్యారు, వాళ్ళు ఇల్లు అదే అన్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఏదో ఈ సినిమా పాటలు వినపడుతున్నాయే,
ఆ పక్కెంట ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యగారు వాళ్ళు అదే మీరెంత కరెక్ట్గా చెప్తున్నారేంటమ్మా, అదే ఇదే చర్చికి వస్తూనే ఉంటారు, సినిమాలు చూస్తూనే ఉంటారు. ఆ ఇల్లు చూసి నేను నిర్ఘాంతపోయా. నేను అనుకున్నా ఆ సంఘ పెద్దలను చూసి వీళ్ళు యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళు అనుకున్నా. చివరకు చూస్తే లూసిఫర్కి అన్నలో. హల్లెలూయానా. నేను అనుకుంది ఏంటంటే యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళు అనుకున్నా. కానీ కుటుంబ లోతులకి వెళ్ళి చూస్తే ఒక అన్యుడు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నారు. నేను అట్లా తలుపు కొట్టానండి. ఈలోపు వాళ్ళ అబ్బాయి కిటికీలో నుంచి చూశాడు. విశ్వాసులు తలుపు కొడితే కొంతమంది విశ్వాసులు వెంటనే తలుపు తీయరు. ఎక్కడి నుంచి చూస్తారు చెప్పండి? మీకెట్టా తెలిసింది? కిటికీలో నుంచి చూసాడు వాళ్ళ అబ్బాయి. చూసి ఏమన్నాడు తెలుసా? అమ్మా పాట్ర గారు వచ్చాడు అన్నాడు. మరి వాళ్ళ అమ్మ ఎక్కడ కూర్చుందో ఏమో, ఎప్పుడు మోకాలు నొప్పి అనేది లేడి పిల్లలాగా చెంగుమని ఎగిరి టీవీ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ ఇంటి ఆయన తలుపు తీసి అప్పుడే ప్రార్థనలో నుంచి లేచి వచ్చిన భక్తుల్లాగా బేస్ వాయిస్తాం. ప్రైజ్ లార్డ్ గారు బేస్ వాయిస్తాం. ప్రార్థనలో నుంచి లేచి వచ్చిన భక్తుల్లాగా ప్రైజ్ లార్డ్ గారు అన్నాడు. ప్రైజ్ లార్డ్ తర్వాత అయ్యా ఈ ప్రైజ్ లార్డ్కి ముందు ఇంకొక లాడ్ ఏదో వినపడిందే లోపట అన్న. అయ్యగారు మీకు వినపడిందా? వినపడిందిలే అన్న. ఏమయ్యా సినిమాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వినండి, నేను విభ్రాంతి పొందా. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మేము ఎవరు సినిమాలు పడితే వాళ్ళ సినిమాలు చూడడం అయ్యగారు. ఆ సినిమా హీరోలో ఒక ఆయన మా కులప ఆయన ఉన్నాడు, ఆయన సినిమాలు మాత్రమే చూస్తాం. మొత్తానికి సినిమాల దగ్గర కూడా మా వాడు కులం తాకట్టు పెట్టాడు. ఎవరు సినిమాలు పడితే వాళ్ళ సినిమాలు చూడడం అయ్యగారు. మా కులపైన ఒక ఆయన హీరో ఉన్నాడు, ఆయన సినిమాలు మాత్రం. మీరు రక్షించబడి ఎంతకాలం అవుతుంది అన్న? 25 సంవత్సరాలు అవుతుందండి. మరి కులం అంటున్నావేంటయ్యా? మా కులపాయని సినిమాలే చూస్తానంటున్నావేంటయ్యా? నాకు ఆ మాటలు విన్న తర్వాత అరే వీళ్ళు విశ్వాసులా పిశాసులా? వీళ్ళు దేవుని బిడ్డలా చీకటి సంబంధులా? మా కులపాయని సినిమాలే చూస్తామండి. దైవజనమా ఒక్కసారి మీరు ఆలోచించండి. కొన్ని కుటుంబాల్లో తొంగి చూస్తే విభ్రాంతి నొందే కార్యక్రమాలు. దావీదును చూశాడు, బత్షెబతో చీకటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దేవుడు విభ్రాంతి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఆపుతాడులే అనుకున్నాడు. అభిషేకించబడిన వాడిని ముట్టటమే పాపం అని అనుకున్న దావీదు నమ్మకమైన సైనికుడు ఊరియాని చంపించాడు అనే కంటే కూడా చంపించాడు అనే కంటే కూడా చంపేశాడు. దావీదు జరిగించిన ఈ కార్యక్రమాలన్నీ చూసి దేవుడు విభ్రాంతి నొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయ్యలారా, నీ ఇంటికి నీ దేవుడు ఎప్పుడు వచ్చినా, నీ ఇంట్లో దేవుడు నీ ఇంటిని చూడటానికి ఎప్పుడు వచ్చినా సంతోషంతో ఆయన వెనుదిరుగునుగాక, సంతోషంతో ఆయన వెరుగుదిరుగునుగాక, సంతోషంగా దేవుడు మన మధ్యలో సంచరించునుగాక. ఒకసారి ఆలోచించండి. దేవుడు మీ జీవితంలో పరదేశిగా ఉన్నాడా? దేవుడు మీ జీవితంలో రాత్రివేళ బస చేయుటకు గుడారం వేసిన ప్రయాణికుని లాగున్నాడా? మూడవది, భ్రమసిన వాని వలే, విభ్రాంతి నొందిన వాని వలే. ఇప్పుడు నేను అంటా సార్, ఇంత వేదిక ఎక్కి వాక్యం అరుస్తూ చెప్పానే, స్టేజీ దిగి ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర వేళ మధ్య సిగరెట్ పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి ముక్కులో నుంచి పొగొదిలి, అదే రైలు గొట్టంలో నుంచి వస్తుంది చూసారా, రైలు గొట్టంలో నుంచి పొగొదిలినట్లుగా నేను వదిలేను అనుకోండి, నన్ను చూసి అబ్బా అయ్యగారు ఆ దరిద్ర పోలిక నన్ను పోల్చుకోలేను, మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. అబ్బాబ్బాబ్బాబ్బా అద్భుతం అంటారా? చూసి విభ్రాంతి చెందుతారా? విస్మయం చెందుతారా? అయ్యో
దైవజనుడ్రా, వాక్యం చెప్పే దైవజనుడ్రా, లక్షల కొలది ప్రజలకు వాక్యాన్ని అందించే దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు ఎలా దిగజారి. ఒకవేళ నీ ఇంటిలోకి దేవుడు తొంగి చూస్తూ ఉంటే, మీ భార్యాభర్తల మధ్యలో జరిగే కార్యక్రమాలు, మీ భార్యాభర్తల మధ్యలో వినబడే సంభాషణ దేవుడు విని విభ్రాంతి పొందుతున్నాడేమో. ఒక భర్త వచ్చి అన్నాడు, అయ్యగారు మా ఆవిడ కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ఏమని ప్రార్థన చేయమంటావు అయ్యా అన్న. పేరుకు ముందు అరే అంటది, పేరు చివరి అరే అంటది. అరే పౌలా రారా అంటది, అరే రమేషా రారా అంటది. నేను అన్నా, అంటే అన్నావు కానీ సాటు ననవే 10 మంది ముందు అనొద్దే అంటే అందంట. మందంతా యథార్థం. జనం ఉన్నప్పుడు ఒక రకంగా, జనం లేనప్పుడు ఇంకొక రకంగా. ఎట్లా ఉండదో నాకు అర్థం కాక, అయ్యా నీ భార్య నిన్ను పట్టుకొని అరే అంటదా? అరే అంటే వెంటయ్యా మధ్య సీపిరి కట్టతో కూడా కొట్టింది. మరి సంఘానికి వెళ్ళిద్దా? ఎలకపోవటం ఏంటి సార్? కోయర్లో ఫ్రంట్ లీడ్ మా ఆవిడే సార్. మా ఆవిడ పాడితేనే ఆదివారం పాడినట్టు ఉంటుందంట. ఆహా, అదే పాస్టర్ గారు ఇంట్లోకి వచ్చి తొంగి చూస్తే ఏమైపోతాడు? ఆ దేశంలో ప్రజల పరిస్థితి అలా ఉండి దేవుడు విస్మయించింది. ఆ దేశంలో ఉన్న పరిస్థితులను చూసి విభ్రాంతి పొంది శూరుడే కానీ రక్షింపలేని శూరుడిగా మిగిలిపోయాడట. దైవజనమా, అలాంటి స్థితిలో ఒకవేళ నీ ఇంటి విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు ఉంటే, ఈ రాత్రి మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు. రక్షింపాలని దేవుడు ప్రయత్నించిన ప్రతిసారి నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపపు అడ్డు కూడా నిలిచింది. ఈ రాత్రి సభ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు పడగొట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అడ్డుగోడలు పడగొట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. నీకు నీ పిల్లలకు ఏ అడ్డుగోడ ఉందో యేసు నామములో ఆ అడ్డుగోడ ఈ రాత్రి కూలిపోవునుగాక. నీకు నీ భర్తకు నీ దేవునికి మధ్యలో ఏ అడ్డుగోడ ఉందో యేసు నామం పేరిట ఆ అడ్డుగోడలన్నీ కుప్పలాగా కూలిపోవునుగాక. అడ్డుగోడలు కూలిపోతే రక్షించే దేవుని హస్తాన్ని ఈ రాత్రే దేవుడు చాపబోతూ ఉన్నాడు. అంటాడు సొలొమోను, నీ పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడితే నువ్వు దేశాన్ని స్వస్థపరుస్తావయ్యా. మనమందరం ఎవరిమి? ఆయన పేరు పెట్టబడిన పిల్లలం. ఒకసారి చెప్పండి, ఎవరి మనమి? ఆయన పేరు పెట్టబడిన పిల్లలం. అయ్యలారా, ఆయన పేరు పెట్టబడిన ఆయన పిల్లలైన మనం ఈ రాత్రి చేయాల్సిందేంటో తెలుసా? తగ్గించుకుందాం. నేల మట్టుకు తగ్గించుకుందాం. రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తాం. నీకు ఆయాస్కరంగా బ్రతికిన వాడిని అయ్యా నేను. నా పిల్లలు నీకు ఆయాస్కరంగా బ్రతికారయ్యా. నా కుటుంబంలో మీ నామానికి అవమానం కలిగే కార్యక్రమాలు జరిగాయ్యా. పేరుకు క్రైస్తవులమే కానీ క్రీస్తు లేని క్రైస్తవులుగా మా జీవితం కొనసాగిందయ్యా. ఈ రాత్రి మమ్మల్ని క్షమించయ్యా అని ఆయన పేరు పెట్టబడిన ఆయన పిల్లలైన నీవు ఈ రాత్రి పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నిన్ను క్షమించటానికే ఈ రాత్రి ఈ సభను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాన్ని విడిచిపెట్టి ఈ స్థలంలో నుంచి వెళ్తే, ఆయన పేరు పెట్టబడిన నీకు, ఆయన పేరు పెట్టబడిన నిన్ను ఈ విజయవాడ పట్టణంలో, ఈ తెలుగు గడ్డ మీద, ఈ భరత గడ్డ మీద నీ కుటుంబాన్ని నా దేవుడు ఎలా నిలవబెట్టాలని ఆశపడుతున్నాడో ఓ దివ్యమైన మాట చదివించి నేను ప్రార్థన చేస్తా.
చూడండి ఒకసారి యెషయా గ్రంథం 62వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపతగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధ జనం అనే పేరు మన కుటుంబాలకు కలుగునుగాక. బంధకాలలో నుండి విమోచించబడిన ప్రజలు అనే పేరు మన కుటుంబాలకు కలుగునుగాక. వీటికి మించిన పేరేంటో తెలుసా? ఓ చక్కటి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యెరూషలేమా, యెరూషలేమా, నీవు ఆశింపదగిన పట్టణమని నీకు పేరు కలుగుతుంది. ఏ పట్టణం? ఆశించే పట్టణమా, అసహించుకునే పట్టణమా? ఆ పట్టణాన్ని చూడటంతో అబ్బా ఈ పట్టణం ఎంత బాగుంది, మా పట్టణం కూడా ఈ పట్టణంలాగుంటే ఎంత బాగుండో కదా, మా ప్రాంతం కూడా ఈ ప్రాంతంలాగుంటే ఎంత బాగుండో కదా, మేము నివసిస్తున్న పట్టణం కూడా ఈ పట్టణంలాగుంటే ఎంత బాగుండో కదనని యెరూషలేమును ప్రజలందరి చేత ఆశింపదగిన పట్టణంలాగా దేవుడు మారుస్తానంటున్నాడు. ఈ వాక్యం వింటున్న పిల్లలరా, ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ కుటుంబాన్ని చూసి ప్రజలు ఏమైనా ఆశపడబోతున్నారు తెలుసా? నా కుటుంబం కూడా వీళ్ళ కుటుంబంలాగా కట్టబడితే ఎంత బాగుండో కదా, నా పిల్లలు కూడా వీళ్ళ పిల్లల్లాగా ఆశీర్వదించబడితే ఎంత బాగుండో కదా, నాకు ఎలాంటి మంచి భర్త దొరికితే ఎంత బాగుండో కదా, నాకు ఎలాంటి మంచి భార్య దొరికితే ఎంత బాగుండో కదనని ఏ ప్రాంతంలో గతములో వెలివేయబడ్డావో, ఏ ప్రాంతంలో అసహించుకోబడ్డావో అదే ప్రాంతంలో ఆశింపదగిన కుటుంబాలుగా నీ కుటుంబాలను దేవుడు చెయ్యునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎలాంటి కుటుంబాలుగా? నీ పిల్లలను చూసి ఏ వీధిలో నువ్వు ఉంటున్నావో ఆ వీధిలో ప్రజలు అనాలి, బా వీళ్ళ కూతురులాగా మా కూతురుంటే ఎంత బాగుండో కదా, వీళ్ళ కొడుకులాగా మా కొడుకుంటే ఎంత బాగుండో కదా, వీళ్ళ కుటుంబం కట్టబడినట్లుగా మా కుటుంబం కట్టబడితే ఎంత బాగుండో కదనని అసహించబడిన స్థలాలలో ఆశింపదగిన కుటుంబాలుగా మీ కుటుంబాలను దేవుడు నిలవబెట్టును గాక. అలా చేయాలంటే ఈ రాత్రి మీరు నేను చేయాల్సింది ఒక్కటే, రొమ్ము కొట్టుకుంటూ కొన్ని క్షణాలు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ పశ్చాత్తాపపు కన్యలను చూసి దేవుడు దాటి వెళ్ళక సదాకాలం మన మధ్యలో నివసించునుగాక. రక్షించే శూరునిగా తన కార్యాలు జరిగించునుగాక. అందరం లేచి నిలబడదాం. రేపు రాత్రి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు రాజశేఖరయ్య గారు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. ఓ దివ్యమైన వర్తమానాన్ని మోసుకొని వస్తారు. అందరం ఒక క్షణం లేచి నిలబడదాం. రేపు కుటుంబాలుగా రావటానికి ప్రయత్నం చేయండి. ఒక క్షణం అందరు చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, దేవుడు మీ మధ్యలో మన కుటుంబాల మధ్యలో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుదాం. రక్షింపలేని శూరునిగా మౌనం అయిపోయాడేమో, మన కుటుంబాల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసి విస్మయం నొందిన వానిగా దేవుడు ఉన్నాడేమో, పరదేశిగా దేవుడు మన మధ్యలో బ్రతుకుతున్నాడేమో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ స్థలాన్ని, ఈ కుటుంబాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని రాత్రి వేళ బస చేయుటకు గుడారం వేసిన ప్రయాణికునిలాగా ఒకవేళ దేవుడు ఉన్నాడేమో. అందుకనే కుటుంబంలో ఇన్ని నష్టాలు నీ బ్రతుకులో జరుగుతూ వచ్చాయేమో. ఒకసారి ప్రభు వైపు చేతులు ఎత్తి, దేవా రక్షింపగల శూరునిగా నా జీవితంలో కార్యాలు చేయ్యా, నీ పరాక్రమాన్ని నా కనులారా నేను చూడాలయ్యా, నీ శూర కార్యాలు నా కుటుంబంలో జరగాలయ్యా. ఇంతకాలం నువ్వు మౌనంగా ఉన్నావేమో, ఇక మీదట మౌనంగా ఉండకూడదయ్యా. నా పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను.
నా పవిత్రతను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నా రోత జీవితాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానని ఈ రాత్రి ఒక క్షణం 2 చేతులు పైకెత్తి ఎక్కడెక్కడ దేవునికి దూరం అయిపోయావో, నీ దూరం అయిపోయిన పరిస్థితి ఒక్కసారి చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలిగితే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు ఈ రాత్రి నేను క్షమించే రాత్రిగా, నేను విడిపించే రాత్రిగా, పరిశుద్ధమైన జనంగా మార్చే రాత్రిగా, ఆశింపదగిన కుటుంబాలుగా ఈ రాత్రి దేవుడు మన బ్రతుకులను మార్చబోతున్నాడు. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. ప్రైజ్ 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 ప్రైజ్. యేసయ్యా మా మధ్యలోకి రాయ్యా, రక్షించే శూరునిగా మీ పరాక్రమ కార్యాలు మా మధ్యలో జరిగించయ్యా. మీ కార్యాలు మా మధ్యలో ఆగిపోయాయి. యెహోవా బాహువాలేమో నీ పరాక్రమ కార్యాలు మా మధ్యలో జరిగించయ్యా. నీ శూర కార్యాలు మా మధ్యలో జరిగించయ్యా. స్వరమెత్తి స్వరమెత్తి. ఇంతకాలం దేవుడు నీకు దూరం అయిపోయాడేమో, నీ కుటుంబానికి దూరం అయిపోయాడేమో, నీ పిల్లలకు దూరం అయిపోయాడేమో. దావీదు కుటుంబాన్ని చూసి భ్రమసిన వాని వలె దేవుడు ఉన్నట్లుగా నీ కుటుంబాన్ని చూసి దేవుడు అలా వేదన పడుతున్నాడేమో. అయ్యా ఒకసారి నా కుటుంబాన్ని కనికరించయ్యా. అయ్యా ఒకసారి నా కుటుంబాన్ని కనికరించయ్యా. నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా గృహాల్లోనికి మీరు రావాలి, మా కుటుంబాల్లోకి మీరు రావాలి ప్రభా. మా పిల్లల జీవితాల్లోకి రావాలి. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాపాన్ని ఒప్పుకుంటూ ఏ అపవిత్రమైన కార్యానికి బానిసమైన పశ్చాత్తాపడే రాత్రి, పశ్చాత్తాపడే రాత్రి. నువ్వు మాకు దూరం కాకూడదయ్యా. పరిశుద్ధతలో మానీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మానీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక, వేదన కలిగిన
నడిపించే, క్షేమపు తీరానికి నడిపించయ్యా. చేతులు పైకెత్తి చప్పట్లు. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. 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 ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిరంతరం ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. 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 ఈ రాత్రి పాలెంలో సంచరిస్తున్నాడు. తన ప్రజలను విడిపించాలని, తన ప్రజలను విడిపించాలని, శత్రువులను నీ చేతికి అప్పగించాలని. పరిశుద్ధపరుచుకో పాలెన్ని. తాగుబోతు తన ముందేమో, జారత్వం ఉందేమో, అక్రమ సంబంధాలు ఉన్నాయేమో. ఈ రాత్రి విడుదల రాత్రిగా చేయయ్యా. ఈ రాత్రి విడుదల రాత్రి, విడుదల రాత్రి, విడుదల రాత్రి, విడుదల రాత్రి, విడుదల రాత్రి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని బయలుదేరు. ఇంతకాలం నీ కుటుంబాన్ని చూసి ప్రజలు అసహించుకున్నారేమో.
ఆశింపదగిన కుటుంబాలుగా, ఆశింపదగిన కుటుంబాలుగా నీ కుటుంబాలను మార్చబోతున్నాడు. ఆశింపదగిన పిల్లలుగా నీ పిల్లలను దేవుడు చేయబోతున్నాడు. పరిశుద్ధ జనం అనే పేరు, విమోచించబడిన జనం అనే పేరు నీ కుటుంబాలకు కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. రక్షింపలేని శూరునిగా నా ఇంటిలో నువ్వు ఉండకూడదయ్యా. యెహోవా బాహువా లెమ్ము, యెహోవా బాహువా లెమ్ము. నా కుటుంబ విషయంలో రోషాని బూనయ్యా. ఒక్క క్షణం చేతులపైకెత్తి మౌనంగా నీ పేరు పెట్టబడిన ప్రజలమయ్యా, నా పిల్లల్ని విడిచిపెట్టొద్దయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దయ్యా. అయ్యా, నీ పేరు పెట్టబడిన పిల్లలమయ్యా, నీ నామ ఘనత కొరకై నన్ను లేవనెత్తయ్యా. నీ నామ ఘనత కొరకై నన్ను ఆశీర్వదించయ్యా. అన్యజనుల మధ్యలో నువ్వు మహోన్నతుడు అనిపించుకున్నట్లుగా, అన్యజనుల మధ్యలో నువ్వు మహోన్నతుడు అనిపించుకున్నట్లుగా నీ నామ ఘనత కొరకు నా పిల్లలను లేవనెత్తయ్యా, నా కుటుంబాన్ని లేవనెత్తయ్యా. ఎంతో మంది యవ్వన బిడ్డలు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థిస్తున్నారు. మీ కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇది లేవనెత్తే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఇది లేవనెత్తే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. నీ బంధకాలు తెంచబడిన రాత్రిగా చేయబోతున్నాడు. పరాక్రమము కలిగిన శూరునిగా, యుద్ధ శూరునకు యెహోవాగా ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమయ్యారు. మీలో ఎవరైనా అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, రక్షింపగల శూరునిగా దేవుడు తన కార్యాలు జరిగించాలి, నా సొంత మనిషిలాగా దేవుడు నా ఇంట్లో కార్యం చేయాలి, సదాకాలము దేవుడు నాతో కూడా ఉండాలి, నా ఇంట్లో జరిగే కార్యాలను చూసి దేవుడు ముచ్చట పడాలయ్యా, నా కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాలు సంభాషణ చూసి దేవుడు ముచ్చట పడాలయ్యా. ముచ్చట పడే కుటుంబంగా నా కుటుంబం ఉండునట్లుగా అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ఆశపడిన వాళ్ళు ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఆశపడిన బిడ్డలు మీ కుడి చేతులు పైకెత్తి. నిజంగా ఈ రాత్రి దేవుడు కార్యాలు జరిగించే రాత్రి, విడుదల జరిగించే రాత్రిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ స్థలంలో నుంచి మీరు బయలుదేరి వెళ్ళే లోపే ఓ శుభవార్త వినేటట్లుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఓ శుభవార్త మీరు విందురుగాక. మంగళగిరిలో సేవ చేస్తున్న దైవజనులు పరంజ్యోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనులు పరంజ్యోతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉందాం. అలాగే చేతుల పైకెత్తి, దేవా నా కుటుంబాన్ని కనికరించి రక్షింపగల శూరునిగా నీ కార్యాలు మా మధ్యలో జరిగించయ్యా. నీ పేరు పెట్టబడిన ప్రజలం మా పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాం. ఈ రాత్రి మమ్మను కరుణించయ్యా అని హృదయపు లోతులో నుంచి మీరు ప్రార్థించగలిగితే చేతులెత్తిన ప్రతి బిడ్డ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. కృపగల దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సేవకు నిలబెట్టి ఈ ప్రాంతం ప్రజలతో నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వేల కొలదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలైనా నీ ప్రజలు నా ప్రభ నీ వాక్యం మనస్ఫూర్తిగా విన్నారు స్వామి. ఒక తీర్మానంతో నా ప్రభ నీ బిడ్డలు నీ వైపు చదులెత్తి నీ కొరకు ఆశపడుతున్నారు స్వామి. నీ బిడ్డల పట్ల ఒక అద్భుతం చేయండి స్వామి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా వారి మీ సన్నిధిలో ఏది ఆశిస్తున్నారో తండ్రి, ప్రతి వారి కోరికను సిద్ధింపచేసి ఆలోచన ఎవరితో సఫలపరచబడాలి యేసయ్యా. ఇక్కడి నుంచి చక్కటి ఒక శ్రేష్టమైన దీవెనను తీసుకుని వెళుతున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు. అది వారి జీవితంలో ఫలించాలి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రైనా ఈ సభల మూలంగా వచ్చిన ప్రతి ఒక్కరూ మేలు పొందాలి యేసయ్యా.
మేలు పొందడానికి సభను ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ప్రతి ఒక్కరు దీవించబడాలి యేసయ్య, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి యేసయ్య. మీకు స్తోత్రాలైనా యేసయ్య. ఎవరైనా నా ప్రభు ఇంకను నా ప్రభు యేసయ్య మారు మనసు లేకున్నారో వారందరైనా మారు మనసు పొంది ఒక పరిశుద్ధమైన జీవితం చేయగలగాలి యేసయ్య. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. పరిశుద్ధ జీవితం చేయడానికి నిశ్చయించుకుని చేతులు ఇచ్చిన వారు నా ప్రభు వారు ఆశీర్వదించబడాలి యేసయ్య. వారి కుటుంబంలో అనేకమైన అద్భుతాలు చెయ్యాలి యేసయ్య. వారి పిల్లలు ఒక మాదిరికరమైన జీవితం చెయ్యాలి యేసయ్య. తల్లిదండ్రుల పిల్లలకు మాదిరికరమైన జీవితం చెయ్యాలి యేసయ్య. ఈ ప్రాంతంలో పిల్లలందరినీ మీరు ఆశీర్వదించి దీవించు స్వామి. మీకు స్తోత్రం. మీ పక్ష నిలబడి వాక్యం బోధించిన మీ సేవకునికి ఇంకొక బలమైన అభిషేకం ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా పలు ప్రాంతాల్లో ఒక శక్తివంతమైన సేవకునిగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. మీకు స్తోత్రాలు. అలాగే చాలామంది సేవకులు కూడా ఈ ప్రార్థన ఏకీభవించారు. వారిని వారి పరిచయం మీరు ఆశీర్వదించి మీ నామని మహిమ తెచ్చుకోమని ఇంతవరకు నేను కార్యక్రమం అంతటి మీరు ఆశీర్వదించారు స్వామి. రేపు జరిగిన 3వ రోజు ఆఖరి సభ స్వామి. ఆ సభను కూడా మీరు ఆశీర్వాదం దీవెనకరంగా జరిపించండి. వాతావరణం అనుకూలపరచండి. సమస్త ఘనత మహిమ పరబలు మీరు పొందుకోమని ప్రార్థన చేస్తున్న స్వామి. మీకు స్తోత్రాలైనా. సభను ప్రజలందరి మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు తగ్గట్లుగా దీవించి ఘనపరిచి మహిమలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.